హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక మంచి కథతో నేను ముందుకొచ్చాను. టైటిల్ చూసారుగా, కోపిష్టి మొగుడు. ఇది చూడగానే చాలా మంది ఆడవాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతుంటారు. అది మన అందరికీ తెలిసిందే కదా. నా మొగుడు కోపిష్టి వాడు అంటే అబ్బో నా మొగుడు ఇంకా కోపిష్టి వాడు అనుకునేవాళ్ళు కోకొల్లలు. మరి ఈ కోపిష్టి మొగుడు ఎవడు, వాడు ఏం చేశాడో చూద్దామా. ఈ కథ జూన్ 1981లో ప్రచురితమైంది. మరి ఈ కథ అంతా విన్న తర్వాత కథ నచ్చితే తప్పకుండా దీనికి ఒక లైక్ మరియు మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ కథను తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ కథను మంచిగా నవ్వుకుంటారు. అలాగే జీవితానికి సంబంధించిన ఒక గొప్ప నీతిని కూడా నేర్చుకుంటారు. మన అన్ని చందమామ కథల్లాగే మన చందమామ కథలు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ధన్యవాదాలు. చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్కి వచ్చి చేరుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా. అనగనగనగనగనగనగనగా ఒక ఊర్లో లక్ష్మి అనే ఆవిడ ఉండేది. భర్త పోయాక ఎంతో కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చింది. తన చివరి కూతురు వసంత. ఆమెకి 4 రోజుల క్రితమే ఉన్నదంతా అమ్మి పెళ్లి చేసింది. కూతురు అల్లుడు ప్రయాణం అవుతుండగా లక్ష్మమ్మ మరోసారి అల్లుడు వీరేశంతో, మీ దారిలోనే శ్రీనివాసుడి ఆలయం దర్శనం చేసుకుని వెళ్ళడం మాత్రం మర్చిపోకండి బాబు అన్నది కన్నీళ్లు పెట్టుకుంటూ. పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడని వీరేశంతో వసంతకు పెళ్లి చేసింది. భార్యాభర్తలను దర్శనానికి పంపిస్తానని లక్ష్మమ్మ పెళ్లికి ముందే మొక్కుకొని ఉంది. కాబట్టే వీరేశాన్ని అలా కోరింది. వీరేశం వసంత శ్రీనివాసుడి ఆలయం చేరేసరికి చీకటి పడిపోయింది. వాళ్ళకి అతి కష్టం మీద ఒక సత్రంలో ఉండడానికి గది దొరికింది. ముసల్ది తిని కూర్చోలేక మొక్కుకుందట. గది దొరక్కపోయి ఉంటే ఎంత పాటలు పడాలి, అవేవీ ఆలోచించరు, చిచి అని విసుక్కున్నాడు వీరేశం కోపంగా. వసంత నివ్వెరపోయింది. భర్త తన తల్లిని ఉద్దేశించి అంత అమర్యాదగా మాట్లాడడం ఆమెకు చాలా బాధను కలిగించింది. ఏమిటండి అలా అంటారు, మన మంచి కోసమేగా మొక్కుకుంది అన్నది సున్నితంగా వసంత. నువ్వు నోర్మై, బాగా మీ అమ్మను వెనకేసుకొస్తున్నావు, ఒళ్ళు ఎలా ఉంది అని ఘీంకరించాడు వీరేశం. వసంత కళ్ళల్లో నీళ్లొచ్చేశాయి. ఆమె వెంటనే పక్కకు వెళ్లి బాధతో ఏడ్చింది. నిద్రపోయేదాకా వీరేశం అత్తగారిని తిట్టిపోస్తూనే ఉన్నాడు. మధ్యలో వసంత అడ్డుకోబోతే, నోరు మూసుకొని పడుకోమని చెప్పానా అంటూ గట్టిగా కసురుకున్నాడు. వసంత అలాగే ఏడ్చుకుంటూ పడుకుండిపోయింది. మర్నాడు దర్శనానికి వెళ్లే ముందు ఫలహారం తెప్పించాడు వీరేశం. అయ్యో, దర్శనం అయ్యాక తిందామండి అన్నది వసంత. నువ్వు నోరు మొయ్, నా ముందు అస్సలు మాట్లాడొద్దు, నేనెలా చెప్తే అలా వినాలి, అర్థమైందా అని ఆమె మీద విరుచుకుపడ్డాడు వీరేశం. వసంత కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ ఇష్టం లేకపోయినా బలవంతంగా ఫలహారం తిన్నది. ఆ క్షణంలోనే ఆమెకు భర్త కోపిష్టివాడు అని అర్థమైపోయింది. ఇద్దరూ గుడికి పోయి దర్శనం చేసుకున్నారు. తిరిగి వచ్చాక వసంత సామాన్లన్నీ సర్దుతూ, గుడి చాలా బాగుంది కదండి, విగ్రహంలో జీవకళ ఎంత ఉట్టిపడుతుందో అన్నది సంతోషంగా. నా ముందు వాగొద్దని చెప్పానా, నేను చెప్పింది వినడం, నోరు మూసుకొని ఉండడం, అదే నీ పని, తెలిసిందా అన్నాడు వీరేశం పెద్దగా ఉగ్రుడైపోయి. వసంత మనస్సు చివుక్కుమన్నది. వాళ్ళు ఆ సాయంత్రం పట్నం చేరారు. వసంతకు తన భవిష్యత్తు అర్థమైపోయింది. 15 రోజుల్లోనే ఆమెకు వీరేశం గురించి పూర్తిగా తెలిసిపోయింది. అతని కోపానికి అవధులు లేవు. ఇంటి చాకరీ అంతా తనతోనే చేయిస్తాడు. కానీ ఒక్క మాట మాట్లాడితే విరుచుకు పడిపోతాడు. తెల్లవారుజామునే లేచి ఇంటడి చాకరీ చేసి ఆయనకు అన్నీ అమర్చి పెట్టాలి. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే వెంటనే ఉగ్రరూపం బయటికి వస్తుంది. మునుపటి కంటే వసంత చాలా డీలా పడిపోయింది. 15 రోజుల్లోనే ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఒకరోజు సాయంత్రం ఎవరో తలుపు తట్టగా ఆమె వెళ్లి తలుపు తెరిచింది. గుమ్మంలో ఒక 80 ఏళ్ల ముసలాయన నిలబడి ఉన్నాడు. అమ్మా, మా వీరేశం ఇల్లు ఇదే కదా అంటూ చొరవగా లోపలికి వచ్చి కూర్చున్నాడు. వసంత సిగ్గుపడుతూ అటు ఇటు చూస్తుంది. అయ్యో, నేను నీకు చిన్నమామగారిని అవుతాను, పర్వాలేదులే, దా వచ్చి కూర్చో అన్నాడు ముసలాయన. వసంత కుర్చీలో కూర్చోగానే, ఏమమ్మా మీ అత్తగారు మామగారు కనిపించట్లేదు, ఎక్కడా అని అడిగాడు ముసలాయన చుట్టూ కలయి చూస్తూ. అయ్యో, వాళ్ళు 10 ఏళ్ల క్రితమే పోయారు కదండి అన్నది వసంత ముసలాయనకేసి ఆశ్చర్యంగా చూస్తూ. అయ్యయ్యో, అవును కదూ, మర్చిపోయాను,
వాళ్ళు పోయారు అంటే నమ్మబుద్దే కావట్లేదమ్మా. వాళ్ళ పేర్లకు తగ్గట్టుగానే సీతారాముల్లా ఉండేవారు అన్నాడు ముసలాయన కళ్ళు తుడుచుకుంటూ. అంటే వారి పేర్లు పార్వతీ శివయ్య అండి అన్నది వసంత అనుమానపడుతూ. అవునులేమ్మా, పార్వతీ శివుడు అయితే ఏమిటి, రాముడు సీత అయితే ఏమిటి, అన్నీ భగవంతుడి పేర్లే. శివయ్య తమ్ముళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు అంటూ ముసలాయన వాళ్ళ పేర్లు అవి అడిగి తెలుసుకున్నాడు. వసంత ముసలాయన గురించి ముందు నుంచి అనుమానపడుతూనే ఉంది. ఇప్పుడు అనుమానం మరింతగా పెరిగింది. కానీ తను తటపటాయిస్తూనే వివరాలన్నీ చెప్పింది. చీకటి పడేసరికి ఇక వీరేశం వచ్చాడు. ఏమండి, ఈయన మీకు దూరపు వరుస బాబాయ్ అవుతారట. ఆయన సాయంత్రమే వచ్చి అంటూ ఏదో చెప్పబోతుండగానే అడ్డగించాడు వీరేశం. నాకు నోరుంది, అడిగి తెలుసుకోగలను. నువ్వు నోరు మూసుకొని లోపలికి పో అంటూ కసురుకున్నాడు. వసంత మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఏరా వీరేశం, నేను గుర్తున్నానా అంటూ ఆప్యాయంగా పలకరించాడు ముసలాయన. ఆయన ఎవరో గుర్తు రాకపోయినా తన తల్లిదండ్రుల గురించి బాబాయిల గురించి అన్ని విషయాలు చెప్తుండడంతో ముసలాయన తమకు కావాల్సిన వాడే అనుకున్నాడు వీరేశం. అతను లోపలికి వచ్చి వసంతతో, ఏమే మా బాబాయికి మర్యాదలు ఏమైనా చేసావా లేదా? మీ మామ పినమామగారులంటే ఆయనకు ప్రాణం తెలుసా అన్నాడు. అసలు వాళ్ళ పేర్లన్నీ కూడా ముసలాయనకు తానే చెప్పిన విషయం భర్తకి చెప్పాలని అనుకుంది వసంత. కానీ వీరేశం నోటికి భయపడి ఏమీ మాట్లాడలేదు. వీరేశం కోపంగా, ఆలస్యం అవుతుంది, ఆ వంట సంగతి ఏదో తొందరగా తేల్చు, మొదలెట్టావా లేదా అంటూ గట్టిగా గదమాయించాడు. మారు మాట్లాడకుండా వసంత వంటింట్లోకి వెళ్ళిపోయింది. వీరేశం ముసలాయన కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వసంత వంట పని మొత్తం పూర్తి చేసింది. ఇద్దరిని కూర్చోబెట్టి వడ్డించింది. రాత్రికి వారిద్దరికీ మధ్య గదిలోనే పడకలు ఏర్పాటు చేసి తాను వంటగదిలో చిన్న చేప పరుచుకొని పడుకుంది. కాస్త తెల్లవారు వస్తుండగా భర్త కేకలు వినిపించి ఆమెకు మెలకువ వచ్చింది. చప్పున లేచి భర్త ఉన్న గదిలోకి వెళ్లి చూసింది. ముసలాయన పడక ఖాళీగా ఉంది. పక్కనే ఉన్న పెట్టె తెరిచి ఉంది. బట్టలు గది నిండా చిందరవందరగా పడి ఉన్నాయి. పెట్టెలోని డబ్బు కనిపించడం లేదు. వీరేశం ఒక పక్కగా కూర్చొని, ఆ వచ్చిన ముసలాడు పెద్ద దొంగ వెధవ, రాత్రి మంచి మాటలతో నమ్మించి ఇంట్లో చేరి నా జీతం డబ్బు మొత్తం ఎత్తుకుపోయాడు అంటూ గుండెలు బాదుకుంటున్నాడు. వసంతకు మొదటి నుంచి ముసలాయన మీద అనుమానంగానే ఉంది. ఆమె ఆ సంగతి భర్తకు ఇప్పుడు చెప్పి, వాడు మీ వాళ్ళందరి వివరాలన్నీ నా చేతే తెలుసుకున్నాడు, వాళ్ళందరూ తనవాళ్లు అన్నట్టుగా మీకు చెప్పాడు, మీరు బుట్టలో పడిపోయారు అన్నది. మరి ఈ సంగతంతా ముందే చెప్పి సావలేదెందుకు అంటూ వీరేశం కళ్ళెర్ర చేశాడు. అసలు ఎప్పుడైనా నా నోరు విప్పనిచ్చారా? ఒళ్ళు తెలియని మీ కోపమే జరిగిన దానికి కారణం, అర్థం చేసుకోండి ఇప్పటికైనా అన్నది వసంత ధైర్యం తెచ్చుకొని. వీరేశం ఏమీ మాట్లాడలేదు. ముందు నుంచి ఉన్న ఈ కోపం వల్ల మీరెలాంటి వారనేది నాకు అర్థమైంది, కానీ నేనెలాంటి దాన్ని అనేది మీకు ఇప్పటికీ అర్థం కాదు. అర్థం పర్థం లేకుండా నా మీద కోపం చూపించడం కాదండి, వచ్చిన వాడెవడు అనేది తెలుసుకునే కనీస జ్ఞానం కూడా మీకు లేదు. మీ కోపం మీ ఇంగిత జ్ఞానాన్ని ఎప్పుడో నాశనం చేసేసింది అన్నది కోపంగా. వీరేశానికి తన తప్పు తెలిసి వచ్చింది. ఎవరి కోపం వారి పాలిటే శాపం అని అతనికి అర్థమైంది. అమ్మో, డబ్బు పోతే పోయింది, కానీ ఈ అనుభవంతో నాకు బుద్ధి వచ్చింది అని మనసులోనే అనుకున్నాడు వీరేశం. ఆ రోజు నుంచి అతనిలో చాలా మార్పు వచ్చింది. భర్తలో వచ్చిన మార్పుకు వసంత చాలా సంతోషించింది. మునుపటిలా అతను కోపడ్డం తగ్గించేశాడు. తన మాట అప్పుడప్పుడు వింటున్నాడు. తాను సంతోషంగా ఏదైనా చెప్తే ఒక చిరునవ్వు చిందిస్తున్నాడు. తన కొత్త కాపురం సాఫీగా మారుతుందనే నమ్మకం వసంతకు కలిగింది. ఇలా ఒక వారం రోజుల తర్వాత ఒక కుర్రవాడు ఆ ఇంటికి వచ్చాడు. ఒక సంచి తెచ్చి వీరేశానికి ఇచ్చాడు. ఎవరో ముసలాయన ఈ సంచి నీకు ఇవ్వమన్నాడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వీరేశం ఆ సంచి మూత విప్పి చూస్తే ఆశ్చర్యం, అందులో డబ్బు ఉంది. దాంతోపాటు ఒక ఉత్తరం కూడా ఉంది. నాయనా వీరేశం, మీ భార్యాభర్తలు నన్ను దొంగ అనుకుని బాగా తిట్టుకొని ఉంటారు కదా. అయితే ఈ అనుభవంతో నీలో మార్పు వచ్చి ఉంటుందని నమ్ముతున్నాను. కోపిష్టి మొగుడితో వేగడం చాలా కష్టమయ్యా. నేను ఒకప్పుడు కోపిష్టివాణ్ణే. నా భార్యను నోరెత్తనీయకుండా చీటికి మాటికి చీదరించుకుంటూ రోజులు గడిపాను. నా భార్య మెతక మనిషి కాబట్టి నా కోపాన్ని భరించి కాపురం ఎలాగో వెళ్ళబుచ్చింది. కానీ నా కొడుకులు కోడళ్ళు అలా కాదుగా. నన్ను భరించాల్సిన కర్మ వారికేమిటి? భార్య పోయాక నా పరిస్థితి నాకు తెలిసి వచ్చింది. కొడుకులు కోడళ్ళు అందరూ వదిలేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నన్నెవ్వరూ తమ ఇంటికి కూడా రానివ్వలేదు. కానీ వీరేశం, జీవితం చాలా చిన్నది నాయన. కోపంతో దాన్ని దుఃఖమయం చేసుకోకూడదు.
వేరే వాళ్ళ జీవితాన్ని కూడా పాడు చేయకూడదు. ఆ రోజు సత్రంలో మీ పక్క గదిలో నేనున్నాను. నీ సంభాషణ అంతా విన్నాను. నువ్వు నిజంగా మారి ఉంటే వసంతని తీసుకొని మా ఇంటికి రా. కొడుకులకు దూరంగా ఉన్న నాకు నువ్వు కొడుకు అవుదువు గాని. ఇదిగో నా చిరునామా అంటూ ఒక చిరునామా రాసి ఉంది. ఉత్తరం అంతా చదివిన వీరేశం కళ్ళు చెమర్చాయి. తనలో మార్పు కోసం ఒక తెలియని వ్యక్తి ఇంత చేశాడని అతనికి చాలా సంతోషం అనిపించింది. అతను ఉత్సాహంగా లేచి, వసంత త్వరగా బయలుదేరు అన్నాడు. వసంత తలాడించి ఊరుకుంది. ఏమిటి, నువ్వు నోరెత్తగానే నోరు మూసుకో అని కోప్పడే దురలవాటు నాకెప్పుడో పోయింది. ప్రయాణం ఎక్కడికి అని అడుగు అన్నాడు వీరేశం నవ్వుతూ. వసంత కిలకిలమంటూ ఎక్కడికండి చెప్పండి అన్నది. ఇదిగో మీ మామగారింటికి పద అంటూ హడావిడి చేశాడు వీరేశం. చూశారు కదా, మంచి కథ కదా. తన జీవితంలో తాను నష్టపోయింది వేరే వాళ్ళు నష్టపోకూడదు అనే మంచి ఆలోచన ఆ ముసలానికి రావడం చాలా గొప్ప విషయం. పక్క వాళ్ళ విషయం మనకెందుకులే అనుకుని వదిలేసి వెళ్ళిపోయే ఈ కాలంలో ఇటువంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు కదా. అతను తన జీవితంలో ఏమేం కోల్పోయాడో అన్ని వీరేశానికి చెప్పడం వల్ల వీరేశం యొక్క కోపం కూడా తగ్గింది. వీరేశం జీవితమే కాక వసంత జీవితం కూడా బాగుపడింది. ఇటువంటి మంచి నీతిని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఏదైనా చెడు జరిగితే దాని నుంచి మనం నేర్చుకున్నది 10 మందికి తప్పక చెప్పాలి. వారు కూడా అది అనుభవించి నేర్చుకునే కర్మ వారికి పట్టకూడదు కదా. కాబట్టి మీరు ఏదైనా మంచి విషయం నేర్చుకుంటే అది 10 మందికి చెప్పండి. ఇదిగో మన చందమామ కథల్లాగే ఈ కథని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. వచ్చే వారం మరొక మంచి కథ నేను ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అద్భుతమైన కామెంట్స్ ని నాకు తెలపండి. దాంతో కొత్త కథలను మీ ముందుకు తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి కథలను తీసుకురావాలనేది నాకు తెలుస్తుంది. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో కొత్త కథల నోటిఫికేషన్స్ అన్ని మీ యూట్యూబ్ యాప్ కి వచ్చి చేరతాయి. వచ్చే వారం మరొక అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.